చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, నీ కొందనాలు స్తోత్రములు దేవ తండ్రి. నీ కృప, నీ మహిమను దేవ తండ్రి మా మధ్యలో ఉంచినవాడు. నీ కొందనాలు స్తోత్రాలు. నీ శక్తి చేత దేవ తండ్రి మమ్మల్ని భద్రపరిచిన దాన్ని బట్టి మమ్మల్ని స్తోత్రములు దేవ తండ్రి. యేసునాయన నీ కొందనాలు స్తోత్రములు దేవ తండ్రి. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రం. దాసును మరుగుపరిచి దేవా తండ్రి మాతో మాట్లాడమని కరిచున్నాం దేవా. వాక్యం విత్తుచుండిగా ఇగో ప్రాణాత్మ శరీరంతో నీకు లోగపడుచుండిగా నీ కృపను, నీ మహిమని, ప్రభావం దేవా తండ్రి మా మధ్యలో ఉంచి కృపలో భద్రపరిచి మహిమని కావాలి కదా యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా చదవండి. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడి నూనెయు చేరడి గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారునికును ఉండును. యెహోవాకు అర్పించే హోమములో అది అతి పరిశుద్ధమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నైవేద్యము కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధనల నైవేద్యం ఏ విధంగా అర్పించేవారు? పాత నిబంధన నైవేద్యము శరీర ప్రకారం అయి ఉన్నది. ఏంటి? పాత నిబంధన నైవేద్యము శరీర ప్రకారముగా ఇశ్రాయేలు చేశారు. కొత్త నిబంధన నైవేద్యం ఏమి ఉన్నది? కొత్త నిబంధనలో నైవేద్యం ఒకటి ఉందండి. అది శరీర సంబంధమైనది కాదు, ఆత్మీయ సంబంధమైన నైవేద్యము. ఈ కొత్త నిబంధన నైవేద్యం అంటే ఏంటి? పాత నిబంధన నైవేద్యము మనం చదువుకున్నాం కదా. పాత నిబంధన నైవేద్యం మనం చదువుకున్నామండి. అది పాత నిబంధనలోని ప్రభువైన యేసయ్య భూమి మీద రక్తం చిందించలేదు కాబట్టి ఆ నైవేద్యము శరీర ప్రకారం నైవేద్యము ఎవరికి ఉండాలి? బాహ్యమైన ఇశ్రాయేలుకు ఉండాలి. మన ఆత్మీయ అయిన ఇశ్రాయేలమే. మన ఆత్మీయంగా కట్టబడ్డాము. మన శరీర ప్రకారం ఇశ్రాయేలు కాదు, శరీర ప్రకారం క్రైస్తవులము కాదండి. అది మన దగ్గర ఉన్న నైవేద్యమే. ఏ నైవేద్యం అయి ఉండాలి? కొత్త నిబంధన నైవేద్యం అంటే ఏంటి? పాత నిబంధన నైవేద్యం చదువుకున్న అందరూ తెలుసు, పాత నిబంధన అంతా కదా. అయితే కొత్త నిబంధన నైవేద్యం ఏంటి? అక్కడ ఏమన్నాడు? ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది. మన నైవేద్యము యెహోవాకు చేసినప్పుడు మన దేవునికి నైవేద్యం అయి ఉన్నప్పుడు అర్పించవలసింది ఏంటి? అర్పించాలంటే అక్కడ శ్రేష్టమైన గోధుమ పిండి అని అన్నాడు కదా కదా ఫైన్ ఫ్లోర్. ఏంటి ఇంగ్లీష్లో చక్కగా మంచి గోధుమ పిండి, తెలుగులో తర్వాత ఏంటి? నూనె, తర్వాత సాంబ్రాణి. ఈ మూడు అర్పించడానికి లేక నైవేద్యంలో ఉండాలండి. ఏంటి? ఈ మూడు నైవేద్యమై ఉంటేనే, ఈ మూడు నైవేద్యములు ఉంటేనే అది యెహోవాకు ఇంపైన సువాసనగా ఎంచబడుతుంది. అందులో ఒక భాగము యెహోవాకు అర్పితము. మరి రెండో భాగం ఏంటి? ఎస్, ఎవరు? యాజకులు. అలా ఎవరండి? యాజకులు. మరి అయితే మన యాజకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అయితే రెండో భాగం ఎవరు? మనమేనండి. స్తోత్రం, హల్లెలూయా. మొదటి భాగము పాత నిబంధనలో అర్పించబడింది. ఆ మొదటి భాగము నైవేద్యముగా ఆయన బలిపీఠం మీద అర్పించబడింది. అది మొదటి భాగము. రెండో భాగము మన ప్రధాన యాజకుడికి మనమే ఒక ఇష్టమైన నైవేద్యముగా మారిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కొత్త నిబంధనలో నైవేద్యం అంటే ఏమి కాదండి, వేరే వేరే నైవేద్యం మనం చేయక్కర్లేదు. ఇష్టమైన నైవేద్యం అంటే నూతన నిబంధన సంఘమే. ఆయనకి మనం ఒక భాగము, అంతేనా? ఎస్, ఆ భాగము మిగిలిపోయిందండి.
అది యాజకుడికి ఇవ్వాలి ఆ భాగము. ఎవరు? అహరోను కుమారులకి, అది యాజకులు, వాళ్ళందరికీ ఆ భాగము అర్పితము. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అయితే మనం రెండో భాగం కదా, మొదటి భాగం అక్కడ నైవేద్యం అయిపోయింది. రెండో భాగము ఎక్కడ? నూతన నిబంధన సంఘము. ఈ నూతన నిబంధన సంఘము మన ప్రధాన యాజకుడికి అర్పితం అయిపోవాలా. ఎప్పుడు అర్పితం అవ్వగలము? ఎప్పుడు ఇష్టమైన నైవేద్యముగా ఆయనకి మనం మారగలము. ఎప్పుడు మారగలము చెప్పగలరా? ఎప్పుడైనా మారగలము. మన ఇష్టమైన నైవేద్యం అంట, మనకు నచ్చిన నైవేద్యం కాదు కదా. ఇక డిసెంబర్కి మంచి క్రిస్మస్ ఒకటి వస్తుంది. నిజమే, క్రిస్మస్ ఒకటి వస్తుంది. ఎంచక్క గుడికి వెళ్ళగలుగుతారు క్రిస్మస్ రోజు, జనవరి 1 రోజు. అందరూ క్రైస్తవులు, ఎవరు పరిశుద్ధులు కాదు, అందరు క్రైస్తవులు అలాగే ఉన్నారండి హ్యాపీగా. వాక్యం ఏం చెప్తుందంటే, నాకు నువ్వు ఇష్టమైన నైవేద్యంలో తయారవరా బాబు అంటే నువ్వు నాలో ఒక సగ భాగం అని వాక్యం చెప్తుంది. ఆ భాగం ఒకరికి అర్పితం అవ్వాలి ప్రధాన యాజకుడికి అని వాక్యం చెప్తుంటే, అయ్యో మాకు పండగ వచ్చింది, ఆ పండుగలో మేము నైవేద్యాలు దేవునికి పట్టుకెళ్ళి ఇక్కడ కాదు కానండి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి చూస్తే వాళ్ళు తీసుకొస్తారు నైవేద్యాలు. సూపర్ అండి. ఆ సేవకుడికి సంవత్సరం మొత్తం సరిపోతుంది. సంవత్సరం ఏంటి అమ్ముకుంటారు సేవకులు. ఒక 60-70 బస్తాలు బియ్యం వస్తాయండి. నిజమే. రాత్రి 9 గంటలకి వాక్యం క్రిస్మస్ ఆరాధన స్టార్ట్ అవుతుంది. అక్కడ రాత్రి 9 గంటలకు చేస్తారు. రాత్రి 9 గంటలకు క్రిస్మస్ ఆరాధన స్టార్ట్ అవుతే తెల్లవారు 3 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంటుందండి. దేవుని స్తోత్రం. హిందువులు, క్రైస్తవులు అందరూ కూడా చూసారా, ఇత్తడి పల్లెలు ఉంటాయి కదా. నిజమే, ఇత్తడి పల్లెలు, స్టీల్ పల్లెలు, ఇత్తడి పల్లెలు అన్నిటితోని అట్టుపల్లి ఒక పక్క, పెద్ద పెద్ద. నిజమే, స్తోత్రం. స్వీట్లు, వీళ్ళకి నచ్చిన స్వీట్లు, దేవునికి నచ్చిన స్వీట్ కాదు, వీళ్ళకి నచ్చిన అది ఒక వాళ్ళకి ఏంటిది నైవేద్యం దేవునికి. ఎందుకంటే దేవుడు ఈరోజు పుట్టాడు కదా, ఈరోజు పుట్టాడు కాబట్టి వాళ్ళకి నైవేద్యము మొత్తం. ఎందుకంటే ఆ మీటింగ్ వెళ్ళాను, డాడీ నిన్న ఆ మీటింగ్కి వెళ్ళాం. రాత్రి 12 గంటలకు మైక్ ఇచ్చారు మాట్లాడమని. రాత్రి 12కి ఫుల్గా ఆనిపోయారండి ప్రతి ఒక్కరును. నైవేద్యం వాళ్ళకి అది. దేవుని స్తోత్రం. ఏంటి? నా నైవేద్యం భూమి మీద ఉంది. ఆయన ఎక్కడున్నాడు? మన ప్రభువైన యేసయ్య ఎక్కడ? ఆయన కుడిపార్శ్వం మీద కూర్చొని విజ్ఞాపన చేస్తాడు కన్నీరు కార్చి. ఈ ఇక్కడ ఏం చేస్తున్నారు? నా దేవుడు నా కొరకు పుట్టాడని మందేసి చిందేసి. నిజమే, రికార్డింగ్ డ్యాన్సే మీకు డిసెంబర్ 10 నుంచి, డిసెంబర్ 1 నుంచి అండి, డిసెంబర్ 1 నుంచి మళ్ళీ జనవరి 1 వరకు మన క్రైస్తవ రికార్డ్ డ్యాన్స్ చూడం కదా, అందుకే సంఘంలో రికార్డ్ డ్యాన్స్ చేస్తున్నాం మనం. నిజమే, ఎవరు బాధపడినా పర్లేదు కానీ నిజమేనండి. ఎందుకంటే వాక్యం వాళ్ళకి చెప్పట్లేదు, వాక్యం వాళ్ళగా చెప్పబడట్లేదు. నువ్వు నిజమైన నైవేద్యం ఆయనకి కాబట్టి, ఒక నిజమైన భాగము కాబట్టి. అందుకే కదా కీర్తనకారుడైన దావీదు భక్తుడు 16వ అధ్యాయం 5వ వచనంలో, నీవే నా స్వాస్థ్య భాగము, నీవే నా పానీయ భాగము, నా భాగమును కాపాడవాడు నీవే అని వాక్యం. దావీదు భక్తుడు చదవమ్మా ఒకసారి, కీర్తన 16 5వ వచనం. అమ్మా యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఎవరు కాపాడుతున్నాడు మన భాగాన్ని? మన భాగం ఏంటో ఆయన తెలుసు, అంతే కదా. మనం ఎవరు ఆయనకు తెలుసు అండి. ఎందుకంటే ఒక భాగము నైవేద్యం వలె అర్పితం అయిపోయింది. ఒక భాగము ఎక్కడికి ఉండాలా? ఎవరి దగ్గర ఉండాలా? ఆ భాగము ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ భాగము అదే అక్కడ కొత్త పాత నిబంధన దీంట్లోనే మనం ఎవరు యాజకులు ఇశ్రాయేళ్ళు కూడా వదిలేసిన భాగం అది. అదొక భాగం వదిలేశారండి. యాజకుడికి అర్పితమని, ఆ ప్రధాన యాజకుడికి అర్పితం మనం అవ్వాలి. ఆ వదిలిన భాగం మనమే, ఈ నూతన నిబంధన సంఘమే. ఆ వదిలిన భాగము నూతన నిబంధన సంఘమే. ఆ కిందన 3వ వాక్యం చదివినట్టయితే ఏంటంటారు? అది అతి పరిశుద్ధం అంట. అంతేనా? ఏది అతి పరిశుద్ధము? సంఘం అనే భాగము, సంఘం అనే నైవేద్యము అతి పరిశుద్ధంగా లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళలేం. ఆయన దగ్గరికి వెళ్ళలేమండి. ఆయనే మన భాగము. ఆ భాగాన్ని ఆయన కాపాడుతున్నాడు. సగ భాగం అయిపోయాం మనం. సగ భాగం అక్కడికి వెళ్ళిపోయింది, సగ భాగం భూమి మీద ఉండిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సగ భాగము కొరికే ఆయన భూమి మీదకి వచ్చి రక్తం చిందించి మిలా తండ్రి కుడిపార్శ్వం
తండ్రి కృపార్శ్వం మీదకి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. తండ్రికైనా ఏమైపోయాడు? తండ్రికైనా నైవేద్యం అయ్యాడండి. ఇష్టమైన నైవేద్యంగా తండ్రికి ఆయన అర్పితం అయిపోయాడు. దేవుని స్తోత్రం. మన తండ్రికి మనం ఇష్టమైన నైవేద్యముగా మారగలుగుతున్నామా లేదా? ఒకవేళ మారలేకపోతే ఏ విధంగా మారాలి కదా? సంఘం ఏ విధంగా ఉండాలి? ప్రభునేసు ఏ విధముగా ఈ లోకంలో ప్రయాణం చేసి ఏ విధంగా తండ్రికి లోబడి కదా, ఏ విధంగా తండ్రి నీకు ఇష్టమైన నైవేద్యంగా మారడానికి నీ ఏం చెయ్యాలని ప్రతి దినము ప్రతి క్షణము కూడా మోకరించి తండ్రి చిత్తాన్ని కనుక్కున్న వ్యక్తి మన ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ విధంగా ఉన్నాం? మన ప్రియుడికి మన తండ్రికి ఒక భాగమై ఉన్నాము. ఆ భాగం ఎక్కడ పాడైపోద్దని నిత్యము కంటికి రెప్పలగా భాగాన్ని దేవుడు కాపాడుకుంటున్నాడు. అయినా కూడా ఆయనకు ఒక భాగమై ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాం కదా? ఆయనలో ఒక భాగం అయితే పాపం చేస్తుందా? ఆయనలో ఒక భాగం పాపం చేయదు. ఆయనలో ఒక భాగము తప్పులు చేయదండి. ఆయనలో ఒక భాగం అవిధేయత చూపిస్తే ఒక భాగం విధేయత చూపించగలదా? అందులో ఒక భాగం పరిశుద్ధంగా ఉండి ఒక భాగము పాపం చేయగలదా? లేదు. మనం ఆయనకు ఒక భాగము కాబట్టి, ఆయన మనకు ఒక భాగము కాబట్టి మనలో పాప క్రియ అనేది ఏది కూడా క్రియ చేయకూడదు. ఎప్పుడైతే క్రియ చేయదు, అందుకే 3వ వచనంలో అంటున్నాడు అది అతి పరిశుద్ధం అంట ఆ భాగం. దేవుని స్తోత్రం. ప్రధాన యాజకుడికి ఈ అతి పరిశుద్ధమైన భాగము అర్పితము. ఎవరికి అర్పితమమ్మా? మన జీవితం ఈ లోకానికి అర్పితమా మన జీవితం కదా? హిందువులకు తెలుసండి, మన హిందూ సోదరులకు అందరూ తెలుసు ఏంటి ఏ పండుగ ఏ నైవేద్యం పెట్టాలో అవి తెలుసా తెలియదండి? దేవుడు గారు తెలుసు కదా. వినాయక చవితి వస్తే ఏం పెట్టాలో తెలుసు. ఆ విగ్రహానికి ఆ దేవునికి ఏది ఇష్టమో వీళ్ళకి తెలుసు అండి, అదే పెడతారు, ఇంకోటి తీసుకెళ్ళరు కదా. మనం కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే, మనకే తెలుసు కదా. సంక్రాంతి వస్తే ఏం చేయాలా, దసరా వస్తే ఏం చేయాలా తెలుసో తెలీదా? అందరికీ తెలుసండి. కానీ క్రైస్తవుడికి దేవునికి ఏ నైవేద్యం అయితే ఇష్టమో మనకు తెలియదు. మన దేవునికి ఏ నైవేద్యం ఇష్టమో మనకు తెలియదు. మన నచ్చిన నైవేద్యాలకు మనం ఈ సంఘంలో కట్టబడుతున్నాం. కానీ అది కాదండి. నిజమే. నేను ఒకసారి ఆలోచించిన నిజమే కదా. చక్కగా గుళ్ళకి వెళ్ళినప్పుడు, వాళ్ళు యాత్రలకు వెళ్ళినప్పుడు, లేక పండుగలు వచ్చినప్పుడు ఈ పండగకి ఇది చెయ్యాలి, ఇది వండాలి. ఎందుకంటే నైవేద్యం కదా, ఆయనకి ఇష్టము. ఎవరికి ఇష్టము? వాళ్ళ దేవునికి ఇష్టం అండి. అది దేవునిగా పూజించిన దేవునికి, దేవతలకి ఏది ఇష్టమో అదే వండి పెడతారు. అయితే మన దేవునికి ఏది ఇష్టం? ఎప్పుడైనా ఆలోచించారా? మోకరించి నిజమే కదా, నీకు ఏది ఇష్టమయ్యా? భూమి మీద నైవేద్యం అన్నవాడు నువ్వే. భూమి మీద నైవేద్యం అన్నది దేవునికి ఉందంటే ఈ నూతన నిబంధన సంఘమే అది అతి పరిశుద్ధము. అతి పరిశుద్ధంగా ఉన్నట్లయితేనే ఎక్కడికి వెళ్తుంది అది? ఆయన దగ్గరికి చేరగలదు. లేకపోతే ఈ సంఘము ఆయన దగ్గర చేరడము చాలా కష్టమండి. ఈ భాగము సగభాగమే అయినా కూడా ఆ సగభాగం కొరకు మన ప్రభువైన యేసు తండ్రి కుడి పార్శ్వమున ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఇంకా మారుతారు, ఇంకా మారాలి, క్షమించు వాళ్ళని, క్షమించు. ఎందుకంటే నేను వాళ్ళకి ఒక భాగము, వాళ్ళు నాకు ఒక భాగము కాబట్టి నా నైవేద్యం వారే, నేను నీకు నైవేద్యంగా వచ్చేసాను, అంతే కదా. ఆయనకి నైవేద్యంగా వెళ్ళడానికి ప్రభువైన యేసు 33.5 సంవత్సరాలు భూమి మీదకి వచ్చాడండి. 33.5 సంవత్సరాలు భూమి మీద తిరిగి ఏం చేశాడండి? అది నైవేద్యం అవ్వడానికి ఏం చేశాడు? మెత్తడి గోధుమ పిండి వలె, ఆ గోధుమ పిండి కట్ట మంచి గోధుమ పిండి, ఆ గోధుమ పిండిలో ఎక్కడ కూడా శ్రేష్టమైన గోధుమ పిండి ఎక్కడ కానీ గరుకు కానీ ఏది కూడా లేదండి. ఆ శరీరం అంతా కూడా తూట్లుగా ఆయన్ని చెదగొట్టేశారు. దేవుని స్తోత్రం. అలా ఎందుకంటే మనదంతా ఆయన అప్పచెప్పేశాడు. మనం చెదగొట్టుకోమని కాదండి. ఎప్పుడైతే ఆ విధంగా ఒక గోధుమ రొట్టె వలె విరవబడి ఆయన ఆ విధంగా రొట్టె వలె తయారయ్యాడో ఆయనకి ఇష్టకరంగా. ఎవరికి ఇష్టకరంగా?
తండ్రికి ఇష్టకరముగా, తండ్రికి నైవేద్యములుగా ఆయన మారి ఉన్నాడు. అని గోధుమ గింజగా అయ్యి ఆ ఫైన్ ఫ్లోర్ అంటే చక్కటి పిండి వలె అయితే సరిపోద్దమ్మా? మనందరం గోధుమ గింజలమే కదా, అయితే సరిపోద్దా? పిండికి అయితే సరిపోద్దా? వాక్యం ఏం చెప్తుంది? మొదట ఆయన నైవేద్యం ఏదంట? గోధుమ పిండి కదా. తర్వాత నైవేద్యం ఏంటి? నూనె అంట. తర్వాత నైవేద్యం ఏంటి? సాంబ్రాణి. అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో నూనె అనేది అయిపోకూడదు. ఒకవేళ అయిపోయిందో దాన్ని చెప్తా, రెఫరెన్స్ చూపిస్తే మీకు చెప్తాను, నీ బ్రతుకు వేస్టే. నువ్వు శ్రేష్టమైన గోధుమ పిండి అయినా కూడా నీ జీవితంలో ఆ నూనె అనే స్వభావము లేక ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో లేకపోతే నువ్వు వెలిగింపబడవు, సంఘం వెలిగింపబడదు. ఒకవేళ సంఘం వెలిగింపబడినా కూడా నెక్స్ట్ సాంబ్రాణి అని చెప్పాను కదా, అది సువాసనకి సాదృశ్యం. నువ్వు దేవునికి సువాసనగా లేకపోతే ఏంటి? దేవునికి సువాసనగా లేకపోతే ఈ మొదటి రెండున్నా మూడోది నీ జీవితంలో లేకపోతే నువ్వు రిజెక్టెడ్. ఆయన రాజ్యంలో నువ్వు వెళ్ళలేవు. ఆయన రాజ్యంలో వెళ్ళలేవండి. ఎవరికి ఇంపైన సువాసనగా ఉండాలి? మన ప్రియుడికి, మన ప్రభువుకి ఇంపైన సువాసనగా ఉండగలిగితే అదే శ్రేష్టమైన నైవేద్యం అని వాక్యం చెప్తుంది. ఆ శ్రేష్టమైన నైవేద్యం అని వాక్యం చెప్తుంది. సువాసన కలిగి ఉండగలుగుతున్నామా? మనమే నైవేద్యం. చెప్తాను కదా, భూమి మీద యేసయ్యకి నైవేద్యం ఎవడా అంటే కొత్త నిబంధన సంఘమే. అయితే కొత్త నిబంధన సంఘం ఏ విధంగా ఉండాలి? సువాసన ఉండగలుగుతున్నామా? సువాసన అంటే లోకానికి అది సెంట్లు కొట్టుకుని తిరగడం కాదండి. రేపు క్రిస్మస్ వస్తే మంచిగా సంఘంలోకి వెళ్తే అంటే ఎలర్జీ ఉంటే తుమ్ములు వస్తాయి, లేకపోతే రకరకాల సెంట్లు వాడుతుంటారు. సువాసన కలిగి ఉండాలి కదా. వాక్యం చెప్తుంది కదండి సువాసన కలిగి ఉండాలని. అవునా? ఎవరికి సువాసన కలిగి ఉండాలి? లోకానికి, సంఘానికి కాదండి. మన ప్రధాన యాజకుడికి సువాసన కలిగి ఉంటే, కలిగి ఉంటే నువ్వు ఎత్తబడతావు. లేకపోతే ఎత్తబడవమ్మా. ఎత్తపడము. గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత అండి, మనందరూ రైతులేం కదా, కొంతమంది తెలుసు, మొక్క నాటంటే ఏమవ్వాలి? విత్తనం చనిపోయి తర్వాత చిన్న మొలక చక్క పైకి వస్తుందండి. అప్పుడు అది ఫలించగలదు. లేకపోతే దాంట్లో ఫలింపే జీవితం దానికి ఉండదు. ఉండదా? ఎస్. ప్రభువైన యేసయ్య కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ప్రభువైన యేసయ్య కూడా భూమి మీదకి తండ్రికి నైవేద్యం అయిపోవాలి. ఆ విషయం అంత తెలుసండి. తండ్రి కూడా అందుకే పంపించాడు. ఏళ్ళు నాకు ఇష్టమైన నైవేద్యంగా మారు. ఏ విధంగా మారాలంటే భూమి మీద రక్తం కార్చి చిన్న రక్తం కూడా ఉండకూడదు. నువ్వు పైకి వచ్చేసరికి దేవుని స్తోత్రం. నీ ఒంట్లో చిన్న రక్తం పొట్టు కూడా ఉండకూడదు. అవునండి, నిజమే. ఆయన శిలువలో ఉన్నప్పుడు ఇంకెక్కడ బతికున్నాడండి? బల్లితో పొడిచినప్పుడు అండి నీరు వస్తుంది, రక్తం రాదు. అంటే లేదు, చిన్న రక్తం పొట్టు కూడా ఆయనలో లేకుండా చేస్తారు. ఎందుకంటే దేవుని చిత్తం ఆ నైవేద్యంకి వెళ్ళాలి. నైవేద్యముగా, ఒక శ్రేష్టమైన నైవేద్యముగా పైకి వెళ్ళాలంటే అర్థమైందా? మన పాత స్వభావంలో ఉన్న ఈ రక్తం ఏది కూడా ఉండకూడదు. నువ్వు చనిపోవాలి పూర్తిగా. నిజమే. శరీరము వాక్యానుసారంగా చనిపోవాలండి. మనం చనిపోవడం అంటే అర్థం ఏంటంటే శరీరం ఏ విధంగా కూడా క్రైస్తవుని ఏలుబడి చేయకూడదు. దానికి సాదృశ్యం అది. శరీరం ఏ విధంగా కూడా క్రైస్తవుని ఏలుబడి చేయకూడదు. కానీ ఏలుబడి చేస్తుంది కదా, ఏలుబడి చేస్తుంది. ఏర్పాటు చేయబడ్డాం, ఒక మంచి గోధుమ పిండిగా కట్టబడి ఆయనకే నైవేద్యముగా మనము తయారు చేయబడుతున్నామండి. ఆ నైవేద్యములో గోధుమ పిండి లేకపోతే, నువ్వు గోధుమ పిండిగా మారలేకపోతే, ఒకళ్ళు మారినా కూడా ఏంటుండాలి? నూనె లేకపోతే ఎలాగుంటుందంటే, మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము చూడు, అక్కడ కన్యకుల గురించి ఉంటుంది. చదువు. పరలోక రాజ్యం ఎలాగుందండి? 10 మంది కన్యకులతో పరలోక రాజ్యము. ఎన్ని డ్యూటీలు?
తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలుందంట. ఇంకా వీళ్ళు 5 బుద్ధులైన వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. వీళ్ళందరూ ఏర్పాటు చేయబడ్డవారే. ఎవరండి వీళ్ళందరూ? కూడా ఏర్పాటు చేయబడ్డవారు. వీళ్ళందరూ కూడా కన్యకలంట. కన్యక అంటే అర్థం ఏంటి? దేవుడి కొరకు ఏర్పాటు చేయబడి, దేవుడి కొరకు ఏర్పాటు చేయబడి పరపురుషుని ఎవరిని ఎరగని వారు, ఆత్మ సంబంధంగా బాహ్య సంబంధంగా కూడా. అంటే ఏర్పాటు చేయబడ్డ కన్యకలు. దేవుని స్తోత్రం. అంటే ఏ లోపము లేని, ఒక మాట చెప్పాలంటే ఏ లోపము వాళ్ళు లేదండి. కన్యకల్లోని వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. మంచి గోధుమ పిండిగా వాళ్ళు తయారు చేయబడ్డారు. కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఎదుర్కోవడానికి బయలుదేరండి. 10 మంది కూడా ఏర్పాటు చేయబడ్డారు. వీళ్ళను ఏర్పాటు చేయబడ్డారు. కానీ అందులో 5 బుద్ధి లేదంటండి. దేవుని స్తోత్రం కదా. అందులో 5కి బుద్ధి లేదు, 5కి బుద్ధి ఉంది. అందుకే వాళ్ళతో పాటు 5 నూనె తీసుకొచ్చారు. వీళ్ళు నూనె తీసుకోకుండా నా ప్రియుడు రాకపోతున్నాడు, మేము కన్యకలమే కదా, మేము ఏర్పాటు చేయబడ్డ వారమే కదా. ఏ లోపం లేని వారు కానీ బుద్ధి తప్ప. ఏంటి? ఏ లోపం లేని వారికి కనబడుతున్నారు కానీ వాళ్ళకి బుద్ధి లేదంటండి. నేను చెప్పాను కదా, ఏ లోపం లేని వారికి ఉన్నారు కానీ బుద్ధి లేదని వాళ్ళు కనిపెట్టలేకపోయారు, ఆయన రాజ్యంలోకి వెళ్ళలేకపోయారు. మొన్న ఆదివారం చెప్పాను మీకు, మన లోపాలు ఆయన కనిపెట్టక మునిపే, అయ్యా నేను ఈ లోపం కలిగి ఉన్నాను మోకరించినట్టయితే నువ్వు రక్షించబడతావు. దేవుని స్తోత్రం. మన లోపాలు ఆయన కనిపెట్టక ముందే, రే నువ్వు ఈ లోపంతో ఉన్నావని చెప్పకముందే, అయ్యా ఈ లోపం నాలో ఉంది నాకు క్షమించవా అని మోకరిస్తే, ఈ బుద్ధి లేని కన్యకల వల్లే మనం ఏం చేస్తాం? బుద్ధి లేని కన్యకలు ఎక్కడ ఉండిపోయారండి? విడవబడ్డారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు కన్యకలే పాపం. అంటే దేవుడి కొరకు అన్ని సమస్తాన్ని వదిలి ఆయన దగ్గరికి వచ్చిన వారు పాపం. ఏర్పాటు చేయబడ్డవారు వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళకి బుద్ధి లేదంట, నూనె మర్చిపోయారు. నూనె లేకపోతే ఏమి వెలగదండి అక్కడ? దివిటీలు వెలగవు. అంటే వెలిగింపబడే స్వభావము ఆ 5 కన్యకలు లేరు. 5 కన్యకల్లో వెలిగింపబడే స్వభావం లేదండి. ఉందా లేదా? లేదు. కాబట్టి ఆయన రాగానే ఇంకా రాబోస్తున్నాడు, అయ్యో మాకు దివిటీల్లో నూనె అయిపోయింది, మీరు ఎవరంటే మేము మీకు మాకు అది చాలదు, మీరు వెళ్ళి అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి కొనండి. ఈలోపు వెళ్ళారు, ప్రభు వచ్చాడు, నిజం వెళ్ళిపోయారండి. ప్రభుకు నైవేద్యం అవ్వాలంటే ఒక శ్రేష్టమైన పిండిగా, ఒక శ్రేష్టమైన గోధుమ గింజగా ఉంటే చాలదు. నువ్వు వెలిగింపబడాలి. ఆ వెలిగింపబడుతున్న పరిశుద్ధాత్మ శక్తి నీళ్ళు లేకపోతే, నూనెనే పరిశుద్ధాత్మ శక్తి నీళ్ళు లేకపోతే నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. నువ్వు సర్వాన్ని వదిలి దేవుని దగ్గరికి వచ్చావు, మంచిదే. పెళ్ళి లేదు, గిల్లి లేదు, ఏమీ లేవు, ఏ ఆశ కూడా నీకు లేదు. దేవుడే నీ ప్రియుడు, బాగానే ఉంది. ఒక శ్రేష్టమైన నైవేద్యము కావాలంటే ఏం కావాలా? నేను చెప్పిన 3 ఉండాలి. శ్రేష్టమైన నైవేద్యంగా ఆయనకి అర్పితము కాదు. శ్రేష్టమైన నైవేద్యంగా ఆయనకి మనము అర్పితము కాదు. శ్రేష్టమైన నైవేద్యముగా ఆయన మనల్ని తీసుకోడు. తీసుకుంటాడా? తీసుకోడండి. ఈ కన్యక వెళ్ళి మనం కూడా బుద్ధి లేని వారం కాబట్టి మనం కూడా విడవబడతాం. తర్వాత ఏమంటున్నాడు? గోధుమ పిండి, నూనె, తర్వాత సాంబ్రాణి. సాంబ్రాణి అంటే అర్థం ఏంటండి? చెప్పాలా? ఎస్, ఇష్టమైన జీవితం. ఇంకా అసలు యాక్చువల్లీ మామూలుగా అయితే సాంబార్ దేనికి ఉపయోగిస్తారు చెప్పండి పని? ఎస్, ధూపము. దేనికి ధూపము? దేవీ దేవతలకి ధూపం ఇస్తే అంట మన హిందూ సాంప్రదాయ ప్రకారము మన హిందూ సోదరులు చేస్తుంటారు. నేను చాలా చూశాను. ఏంటి? ఆ ధూపం ద్వారా ఆ యొక్క వాళ్ళు కిందకి దిగుతారంట, వస్తారు. ఎందుకు? అది మంచి సువాసన వస్తుందండి కదా. సాంబ్రాణి సువాసన చూసారు. మనకు బల్లి మీద వెళ్తుంటే మన ఎవరు ముస్లింలు వేస్తారు. మన క్రైస్తవులు కూడా చాలామంది
బొల్లికి వేయించుకుంటారు, మనకు కూడా మొక్కేసుకుంటాం. దేవుని స్తోత్రం. మనం కాదు, నామకార్థ క్రైస్తవులు. మరి మీకు నామకార్థం ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని స్తోత్రం. ఎందుకంటే మంచి సువాసన కలిగి ఆ సాంబ్రాణి ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లో కూడా ఇది కూడా ఏడవాలి. లేకపోతే దేవునికి ఇష్టమైన నైవేద్యంగా మనం మారలేము. మారగలమా? దేవునికి ఇష్టమైన నైవేద్యంగా మారలేమండి. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తీయండి ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం అనుకుంటా 11వ వచనం చదవమ్మ ఒకసారి. ఏం తీసుకెళ్లారు? అమ్మా, వాళ్ళ నక్షత్రమును చూచి ఏంటి? బంగారము సాంబ్రాణి విలువైనవన్నీ కూడా ఆయన కానుకలుగా ఇచ్చారట. అందులో సాంబ్రాణి ఒకటి, మనం చెప్పుకున్న సాంబ్రాణి ఒకటి కూడా ఉంది. ఎందుకు? నీ జీవితం ఆయనకి సువాసనగా లేకపోతే నువ్వు అంగీకరింపబడవు. నీ జీవితం సువాసనగా లేకపోతే నువ్వు అంగీకరింపబడవు. నువ్వు సువాసనగా కలిగి ఆయనకి లేకపోతే ఆయనకు మహిమ, ఆయన కృప నీ మీదకి రాదు. ఒక లెక్కలో చెప్పాలంటే నువ్వు రక్షించబడ్డావు, శ్రేష్టమైన వాడివే, ప్రభు కొరకు సమస్తమును వదిలి కదా. మన పెద్దకొస్తున్న వస్తువులే ఉండవు, ఏ ఉండవు, చక్కగా వైట్ బట్టలు వేసుకుని సమస్తం వదిలి సినిమాలు చూడడం, అన్నీ చూడడం, అంత బాగానే ఉంది. మనం ఏర్పాటు చేయబడ్డాం, అంత బాగానే ఉంది. కానీ సువాసన అన్నది మన క్రైస్తవ నూతన నిబంధన సంఘంలో లేకపోతే ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా దేవుడు అంగీకరించడు. ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ఆయనలో ఒక భాగం మనం, నేను చెప్పాను కదా, పాత నిబంధన ప్రకారము ఒక భాగము అర్పితం అయిపోయింది, రెండో భాగము యాజకుల కొరకు ఉంచారు. ఆ ప్రధాన యాజకుడి కొరకు ఉంచిన భాగం మనమే. ఈ కొత్త నిబంధన సంఘమే. ఈ కొత్త నిబంధన సంఘము ఎక్కడికి వెళ్ళాలి? నిజమైన నైవేద్యంగా మారాలి అంటే ప్రధాన యాజకుడి దగ్గరికి మనము అర్పితం అవ్వాలండి. ప్రధాన యాజకుడి దగ్గర అర్పితం అవ్వాలి. మనకి ఇష్టమైన నైవేద్యంగా ఉంటే ఆయన అంగీకరించాడు. నేను చెప్పాను కదా, చక్కగా మన హిందూ సోదరులు చెప్పాను కదా, సంక్రాంతికి, దసరాకి, లేకపోతే వినాయకుడు పెట్టేటప్పుడు నచ్చిన నైవేద్యం పెడతారు. వీళ్ళకి నచ్చిన నైవేద్యం పెట్టరండి, అంతే కదా, అంతేనా? ఆ విగ్రహాన్ని నచ్చిన నైవేద్యం పెడతారా, మన నచ్చిన నైవేద్యం పెడతారా? ఆ విగ్రహం నచ్చిన నైవేద్యం అంటే అవి తింటారు కాబట్టి కదా, ఆ నైవేద్యం మాత్రం పెడతారు. ఎందుకు? వీళ్ళు నచ్చిన నైవేద్యం పెడితే ఆయన తీసుకోడంట. కరెక్టే, అది కరెక్టే. బైబిల్ కూడా అలా చెప్పబడుతుంది. బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ నైవేద్యం పెట్టాలంటే గోధుమ పిండి, నూనె, శ్రేష్టమైన అవి ఉండాలి. అవిని ఇంకేంటి? గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి. ఇవి లేకపోతే బలిపీఠం దగ్గర యాజకుడు తీసుకోడు. యాజకుని దగ్గరికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర అర్పితము అవు. అయితే వాళ్ళకి మనకి తేడా ఏంటి? కొత్త మీద మనకి తేడా ఏంటి? ఒక భాగం మిగిలిపోయింది, ఆ భాగం మనమేం చెప్తున్నాం. ఆ భాగము ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మనం ఏం చదువుకున్నాం? కీర్తన 16:5 ఏం చదువుకున్నాం? నీవే స్వాస్థ్య భాగము, నీవే పానీయ భాగము, నా భాగమును కాపాడుచున్నవాడు నీవే. దేవుని స్తోత్రం. మనకి భాగాన్ని కాపాడుతాడు. ఎందుకంటే ఎప్పటికైనా నువ్వు రాకపోతావా అని ఏం చేస్తున్నాడు? దేవుడు రాకడ వచ్చే వరకు ఆ విజ్ఞాపనకర్త విజ్ఞాపన చేస్తూనే ఉంటాడండి. ఆ విజ్ఞాపన చేస్తుంటాడు. నిజమే, శ్రేష్టమైన పిండిగా తయారయ్యో, బాగానే ఉంది. మంచి అభిషేకం పొందుకుని వెలిగింపబడుతున్నావు, బాగానే ఉంది. బుద్ధి కలిగిన కన్యకల వలె నీ దివిటి వెలుగుతుంది, బాగానే ఉంది. అయితే అది సువాసన, ఈ రెండు కలిగి ఉన్న సువాసన కలిగి ఉన్నావా? ఆ రెండు కలిగిండి సువాసన కలిగి లేకపోతంట ఆయన దగ్గరికి వెళ్ళలేము. ఆయన మనల్ని అంగీకరించడు. ఆ నైవేద్యం ఎందుకు పనికిరాదు కదా. కొన్ని ప్రసాదాలు మనం హిందూగా ఉన్నప్పుడు కొన్ని ప్రసాదాలు మనకి ఇస్తారు చాలామంది ఇంట్లో చేసి. ఏమండి ఈరోజు మా ఇంట్లో పండగ అయిందండి, ఈరోజు గృహప్రవేశం అని కొన్ని పండగలు చేసి మనకి ఇస్తుంటారు ప్రసాదం. కొన్ని ప్రసాదాలు ఏం చేస్తాం, నచ్చకపోతే ఏం చేస్తాం? ఒరే ఇందులో రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు అని పక్కన పెడతాం. ఇది ప్రసాదం కదా అని తీసి తింటాం. మిగతా తీసుకెళ్ళి ఆ మూలన పెట్టడం హిందువుగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. దేవుని స్తోత్రం. నిజమే. ఎందుకు? అది నీకే ఇష్టంగా లేకపోతే దేవునికి ఏమి ఇష్టంగా ఉంటుంది? ఇష్టంగా ఉంటుందా? ఇష్టంగా ఉండదండి. ఆయన పుట్టేటప్పుడు అంట ఇవన్నీ కూడా ఎందుకు ఎన్ని తీసుకెళ్ళి శ్రేష్టమైనవన్నీ కూడా
అర్పితాలు ఇవన్నీ కూడా దేవుని బలిపీయడానికి, అప్పుడు దేవుని బలిపీయడం అనేవి అర్పితాలు అవుతాయి. లేకపోతే ఈ నైవేద్యము రిజెక్టెడ్. ఆ నైవేద్యం కొత్త నిబంధనలో నువ్వు నేనే. నిజమే. ప్రత్యేకంగా నైవేద్యము కీర్తనకారుడు దావీదు భక్తుడు కీర్తన 141 అనుకుంటా, అందులో చేతులు ఎత్తుట సాయంకాలము నైవేద్యం చదువు. ఒక కీర్తన 141 2వ వచనం. కీర్తన 141 2. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యం వలన. ఎస్, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అంగీకారం అవుతున్నాయి. నైవేద్యం అంటే ఏమో కాదండి, మనం ఏది తయారు చేయక్కర్లేదు. నైవేద్యాలు ఏ నైవేద్యం కూడా దేవునికి మనం తయారు చేయక్కర్లేదు. నువ్వు మోకరించి 2 చేతులు పైకెత్తడమే ఆయనకి ఇష్టమైన నైవేద్యము. అంటే అన్న 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయమన్నాడు కదని బాహ్యంగా శరీర సంబంధమైన ప్రార్థనలు చేయకండి. దేవుని స్తోత్రం. ఆ చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యం అని వాక్యం చెప్తుంది కాబట్టి మన హృదయంలో స్థాపించబడాలి. అది నిజమే. చేతులు బాహ్యంగా చేతులు ఎత్తాం, కానీ హృదయంలో వేరే ఒక ఆలోచన ఉంటే నువ్వు చేతులు ఎత్తినా చేతులు దించినా కూడా ఏంటి నైవేద్యం అవ్వదు. నైవేద్యం అవ్వదండి. మన ప్రార్థన ధూపం వలె వెళ్ళదు. మన ప్రార్థన ధూపం వల్లే వెళ్ళి ఎప్పుడు వెళ్తుంది? ధూపం వల్ల అంటే ఆయనకి ఇష్టకరమైన సువాసన కలిగి నూతన నిబంధన సంఘం ఉంటే. నిజమే. ఇష్టకరమైన సువాసన కలిగి మనం ఉండగలిగితే నూతన నిబంధన సంఘము ఎక్కడికి వెళ్తుంది? ఆయన దగ్గర వెళ్ళగలదు. ఆయన మనల్ని అంగీకరిస్తాడు. నిజమే కదా. ఒక భాగాన్ని కింద వదిలేశాను, ఒక భాగాన్ని కింద వదిలేండి, ఆ భాగమే మనం అండి. నిజమే. ఒక ఇష్టమైన నైవేద్యముగా ఆయన తండ్రికి మారిపోయాడు. దేవుని స్తోత్రం. కుమారుడు వచ్చాడు, ఇష్టమైన నైవేద్యంగా వెళ్ళిపోతే ఒక భాగాన్ని కింద వదిలి ప్రధాన యాజకుడు ఆ భాగాన్ని ఇవ్వాలంట. ఆ ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసయ్య. ఆ భాగం అంటే నూతన నిబంధన సంఘమే. మనం ఏం చేస్తున్నాం? ఎన్ని చదువుకున్న బాగానే ఉంది. ఆయన పుట్టాడని ఆయన దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ రాబోతుంది December 25 మహా సంబరాలండి. ఇక మన బ్రదర్కి అయితే December 1 నుంచి బుకింగ్లట. దేవుని స్తోత్రం. నిజమే. December 1 నుంచి మళ్ళీ January 1 వరకు బ్రదర్ ఖాళీ ఉండదు పాపం. ఈ క్రిస్మస్ చాలా చూస్తుంటారు బ్రదరు, చాలా చూస్తుంటారు. ఇక మనం తక్కువ కానీ చాలా చూస్తుంటారు. కానీ అక్కడ ఉంటుందండి, మా బ్రదర్ నడుచు చెప్తారు ఏ విధంగా వస్తారు, ఏ విధంగా సువాసన కలిగి ఉంటారు. నిజమే. వీళ్ళందరూ ఏర్పాటు చేయబడ్డవారే, వాళ్ళందరూ దేవునికి నైవేద్యమే. కానీ ఆ నైవేద్యం ఎప్పుడు దేవునికి ఇష్టకరంగా మారుతుందంటే, మనకి ఇష్టకరమైన నైవేద్యం పెట్టినట్టయితే ఆయన తీసుకోడండి. ఆయన చిత్తానుసారముగా ఆయనకి ఇష్టమైన నైవేద్యం మనం పెట్టాలి. ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా మనం మారిపోవాలి. ఎలా మారాలి? ఆయనకి ఇష్టమైన నైవేద్యం. ఆయనకి ఇష్టమైన నైవేద్యం అంటే మెత్తని పిండి, శ్రేష్టమైన పిండి, నూనె అంటే అభిషేకము ఎప్పుడు వెలిగింపబడాలి. ఆ వెలుగు అనేది ఎప్పుడు కూడా, ఆ నూనె అనేది ఎప్పుడు కూడా ఆరకూడదు. క్రైస్తవ సంఘంలో దేవుని స్తోత్రం. ఆరిందా నీ జీవితం ఆరిపోయినట్టే. అంటే నీ జీవితం అంటే చచ్చిపోతావు అనేది చచ్చిపోవు. నువ్వు ఆత్మీయ జీవితంలో చచ్చిపోతావు అంతే. ఆత్మీయ జీవితంలో చనిపోతావు. నువ్వు బ్రతికున్నా, మనం బ్రతికున్నా చూసా కుక్క ఉంటుంది రోడ్డు మీద తిరుగుతుంది, దాంతో సమానం. దానికి ఏం వాల్యూ ఉందా? దానికి వాల్యూ ఉందండి? లేదు. మనకు కూడా అంతే. క్రైస్తవ అంటే ఏదో బైబిల్ పట్టుకోవడం రావడం, రెండు కలిగి ఉన్నాము. సువాసన కలిగి లేకపోతే మనం దేన్ని అర్పించగలం? ఎందుకంటే భూమి మీద అర్పించడానికి ఆయనకి ఇంకేం లేవండి, అయిపోయి కదా. పాత నిబంధనలు అందరూ అర్పించారు లేదా? పాత నిబంధనలు అందరూ అర్పించారండి. నైవేద్యాలు ఇంకేం లేవు, భూమి మీద లేవు. ఇప్పుడు ఆయనకి నిజమైన నైవేద్యం అర్పించాలంటే మన చేతిలో ఏం లేదు. ఈ భూమి మీద పుట్టిన పదార్థాలు ఏవి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు కాదు. భూమి మీద పుట్టిన ఏవి ఇష్టమైన నైవేద్యం కాదు. కానీ అది ఆర్గానిక్ క్రైస్తవుడికి ఎవరికి తెలియదు. ఇక డాడీ చర్చిలో ఉన్నారు కదా, అప్పుడే సున్నాలో వేసేసుకున్నారు. నిజమే అండి. ఎలాగున్నాయంటే ఇల్లు మంచి కొత్త వేసుకోవచ్చు, తప్పు కాదు, వేసుకోండి, దేవుని స్తోత్రం. కానీ రెడీ అయిపోయారు. కానీ ఒక్కరోజు చర్చి రారండి వాళ్ళు. ఒక్కరోజు కూడా దేవుని స్తోత్రం, అయ్యా ఈ జీవితం నాకు ఇచ్చా అన్న పదం నోటి నుంచి రాదు. అది నాకు బాధ అనిపిస్తుంది. నిజమే. మంచి సున్నాలు వేసుకొని హ్యాపీగా. ఎందుకు? ఏర్పాటు చేయబడ్డారండి. వాళ్ళందరూ ఏర్పాటు చేయబడ్డవారే. కానీ వాళ్ళ జీవితంలో మెత్తని గోధుమ పిండి కావడానికి ఎవరికి? దేవునికి అప్పచెప్పుకోరు. ఇంకా నెక్స్ట్
దేవుని అభిషేకానికి వెలిగింపబడడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే లోకానికి వెలుగు మనమే అనే వాక్యం చెప్తుంది మత్తయి సువార్తలో 5:14 కదా. లోకానికి ఉప్పు అని చెప్తుంది, లోకానికి వెలుగని చెప్తుంది. కానీ ఈ వెలిగిని ఉప్పుని పక్కన పెడతాం, పక్కన పెట్టి వెలిగింపబడడానికి దేనికి కూడా ఒప్పుకోం, అంతే కదా. వెలిగింపబడాలంటే ఏం చెప్పాను నేను? మనం వెలిగింపబడాలంటే ఈ శరీరము వాక్యానుసారంగా చచ్చిపోవాలండి. అంటే ఈ శరీరం మనం పని చేయకూడదు. ఎప్పుడైతే పని చేయదో అప్పుడు గోధుమ గింజ చనిపోతేనే మంచి మొక్క వస్తుంది. ఆ మొక్క ద్వారా అనేక ఫలాలు వస్తాయండి. మనం కూడా ఈ శరీర ప్రకారము ఈ వాక్యానుసారంగా ఈ శరీరం మన మీద ఎప్పుడైతే పని చేయకుండా ఉంటుందో చచ్చిన వారిలో ఉంటామో బ్రతికుంటాం, చచ్చిన వారిలో ఉంటామో అప్పుడు మన ఆత్మీయ జీవితము బ్రతికుంటుంది. లేకపోతే బ్రతికుండదు. లేకపోతే ఆయనకి ఇంపైన సువాసనగా ఉండడు. మన కొరకు సంఘం కొరకు అయినా ఎదురు చూస్తాడా? ఎదురు చూడండి. అందరిలాగే మనం కూడా క్రిస్మస్ రాగానే కొన్ని సంఘాలు ఉయ్యాలు కూడా వేస్తారండి. కొన్ని సంఘాలు బ్రదర్ తెలుసు, ఉయ్యాలు కూడా వేస్తారు. ఇంత బొమ్మలు పెట్టి ఉయ్యాలు ఊపి ఒక పాట నాకు తెలియదు, మరి ఆ పాట కూడా పాడతారు హ్యాపీగా. బొట్టు తప్ప అన్నీ ఉంటాయండి. మంచి కాస్ట్లీ సెంట్లు పడతారు. ఎందుకంటే ఆ రోజు ఏం చేయాలా? దేవుని పుట్టినరోజు, దేవుని స్తోత్రం. నిజమే, ఇంపైన సువాసన అది కాదు. ఇంపైన నైవేద్యము దేవునికి అది కాదు. నిజమైన నైవేద్యము నువ్వు నేనే. అప్పుడు మన కొరకు ప్రియురాల కొరకు ప్రియుడు ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. ఒకసారి పరమగీతాల గ్రంథం తీయండి. పరమగీతాల గ్రంథము, పరమగీతాలు 4వ అధ్యాయం 6వ వచనం. పరమగీతాలు 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. నా ప్రియురాలను అధిక సుందరివి, నీ అందు ఏ కలతకుండా కనబడి. ఎందుకు కలతలేదంట? ఎందుకు కలతలేదు? ఆ పై వచనం ఏమంటున్నాడు? గోపరస చదువుమా పై వచనం. ఎక్కడికి వెళ్తాడంటే దేవుడు? సాంబ్రాణి పర్వతముకు, గోపురస పర్వతాలకు వెళ్తాడు. ఎవరిని ఎత్తకడానికి అంటే ప్రియురాల కొరకు వెళ్తాడంట. ఎందుకు? ప్రియురాలు ఏ లోపము కనబడిందిగా ఆయన కనబడుతున్నాం మనం. ప్రియురాలు అంటే నూతన నిబంధన సంఘమేనండి. నిజమే. అటువంటి స్వభావము, ఆ సువాసన వచ్చే స్వభావం మనకు కలిగి ఉంటే ఈ కొత్త నిబంధనల సంఘంలో లేకపోతే ఈ పరమగీతాలు దేవుడు ఏ విధంగా అయితే ప్రియురాలను ఎదుగుతున్నాడు ఆ విధంగా మన కొరకట ఆయన ఎదురు చూస్తాడు. అప్పుడు నిజమైన నైవేద్యం మనం మారగలం. లేకపోతే నిజమైన నైవేద్యంగా మనం మారలేమండి. అది ఇష్టకరమైన నైవేద్యంగా మారలేం. అందరూ హిందువులు అందరూ ఇచ్చినట్టుగా ఏదో శరీర ప్రకారం మనం పాత నిబంధన కూడా అంత పాత నిబంధన అంతా శరీర ప్రకారం అండి. కొత్త నిబంధన ఆత్మీయ సంబంధమైనది. పాత నిబంధన అంతా శరీర ప్రకారమే బలు అర్పించేవారు, శరీర ప్రకారమే నైవేద్యాలు అర్పించేవారు. ఆ నైవేద్యంలో ఏ ఉండాలి ఏ ఉండకూడదు అన్నీ కూడా దేవుడు మోసతో మాట్లాడిన విధంగానే బలిపీఠం దగ్గర ఏది ఉండకూడదు ఏ ఉండాలో అక్కడ ఆ గ్రంథంలో నిర్గమకాండంలో లేకపోతే ఇప్పుడు మనం చదువుకున్న లేవికాండంలో అక్కడ రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి అంటే ఇవన్నీ కొత్త నిబంధనకి అర్పితాలు. కొత్త నిబంధన సంఘము ఏ విధంగా నిర్గమకాండము లేవికాండము చెప్పడంతో ఆ విధంగా ఈ కొత్త నిబంధన సంఘము ఏర్పాటు చేయబడాలి. అది ఉద్దేశం. అది ఇది కొట్టివేయబడింది కాదనట్లేదు, ఇది కొట్టివేయబడిందండి. శరీర సంబంధంగా ఇక్కడ ఆత్మీయ శరీర ఇశ్రాయేలందరూ కూడా ఇక్కడ చేశారు. అయితే మనం ఎవరు అని ఆత్మీయ ఇశ్రాయేలే. మనందరం కూడా ఆత్మీయ ఇశ్రాయేలం కాబట్టి ఆత్మీయ స్థితిలో ఇవి మనము ఆత్మీయ స్థితిలో నిజమైన నైవేద్యంగా ఆయన మారిపోవాలి. ఒకవేళ నిజమైన నైవేద్యంగా మారలేదా? ఒకవేళ మారినట్టయితే దేవుడు ఎలా చేస్తాడు? నా ప్రియురాలు వస్తుంది. ఎవరు? మనమే. నా ప్రియురాలు వస్తుంది. నా ప్రియురాలు కొరకు నిన్ను ఎదురు చూసేవారిగా ఎవరు? దేవుడు ఎదురు చూసేవారిగా ఉండి. ఎందుకంటే ఆయనలో ఒక భాగం కాబట్టి మనం కదా, ఒక పార్ట్ మనం ఆయనలో ఒక భాగం కాబట్టి మన కొరకు ఎదురు చూసేవాడిగా ఆయన కనబడుతున్నాడు. పరమగీతాల గ్రంథంలో చదువుకున్నట్టయితే ఆ ప్రియురాలు ఏ లోపం కూడా కనబడట్లేదట. ఎందుకు కనబడట్లేదు? ఈ ప్రియురాలు ఎక్కడుంది? ఎక్కడికి వెళ్తున్నాడు దేవుడు? ప్రియుడు ఎక్కడికి వెళ్తున్నాడండి? ఏ కొండ ఎక్కుతున్నాడు మనం చదువుకున్నాం? గోపురస కొండ, ఇంకా సాంబ్రాణి పర్వతం అంట. ఇవి సువాసన గలవి.
అధిక సువాసన కలవి. ఆత్మీయ స్థితిలో చూస్తే సువాసన కలవి. ఈ సువాసన కలిగిన సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని మన కొరకు ఆయన ఏం చేస్తాడు? ఎదురు చూసేవాడుగా, వెతికేవాడుగా కనబడుతున్నాడు. మనం వెతకడం కాదు, ఆల్రెడీ మనం వెతికాం. మనం వెతికి వెలిగింపడ్డాం, గోధుమ పిండిగా మారాం, సువాసనగా మారాం. కాబట్టి ఆయన మనల్ని వెతుకుతున్నాడు. పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. పరమగీతాల గ్రంథము 3:6. ధూమస్తంభం వలె గోపరసముతోను సాంబ్రాణితోను ఎవరన్నాడండి? పెండ్లి కుమార్తెని అక్కడ సూచిస్తూ పెండ్లి కుమార్తె కొడుకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సువాసన కలిగి వర్తకుల దగ్గర ఏ విధంగా అయితే సువాసన పరిమళం ఇచ్చే అవన్నీ ఉంటాయో వాటి కొరకు దేవుడు మాట్లాడుతూ ఎదురు చూస్తూ పెండ్లి కుమార్తె కొరకు అక్కడ వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. ఎవరిని? పెండ్లి కుమార్తె సంఘాన్ని. దేవుని స్తోత్రం. ఆ పెండ్లి కుమార్తె ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా మారింది కాబట్టే, పరమగీత గ్రంథంలో ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా మారింది కాబట్టే. లేకపోతే అక్కడ వేస్తాడమ్మా, పెండ్లి కుమార్తె కొరకు పెండ్లి కుమారుడు ఎదురు చూస్తున్నాడు, కానీ ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా మనం మారలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటికీ కూడా దేవునికి రాకడ ఇంకా లేట్ అవుతుందేమో అనుకుంటున్నాం కదా. ఆ టైం వస్తుంది. టైం రాగానే దొంగ వేళ ఆయన వస్తాడు. ఈ నైవేద్యం అప్పటికి రెడీ అయితే ఎలా రెడీ అవ్వాలి? నీకు ఇష్టం వచ్చినట్టు కాదు. ఎస్, ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు సంఘంలో చేస్తున్నాం. మనకి ఇష్టం వచ్చినట్టు బలిపీఠం దగ్గర మోకరిస్తున్నాం. నువ్వు బలిపీఠం దగ్గర మోకరించవు, సంఘంలో మోకరించవు. సంఘంలో మోకరించినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలంటే, అయ్యా నీకు ఇష్టమైన నైవేద్యంగా నేను మారినట్టు నా సహాయం చేయండి కదా. నీకు ఇష్టమైన నైవేద్యం లేకపోతే ఇక్కడ నీకు అంగీకారం కాదు. నువ్వు మోకరించి ఈ స్థలంలో కూర్చొని మోకరించినప్పుడు ఇష్టమైన నైవేద్యంగా ఆయన మన కనవలేనప్పుడు నీ యొక్క ప్రార్థనలు కానీ నీ యొక్క కన్నీరు కానీ ఆయనకి అంగీకారం కావండి. ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నావు, ఆయనకి ఇష్టమైనట్టు కాదు. ప్రధాన యాజకుడు మన యొక్క నైవేద్యాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన నైవేద్యం కొంచెం పార్ట్ ఉండిపోయింది కదా. నైవేద్యం అంతా అర్పించినట్టు ఇక్కడ ఉందా? లేవి కాండంలోని ఉందా? చదువు మళ్ళా. లేవి కాండము 2వ అధ్యాయము 1, 2, 3 వచనం చదువు. ఏ భాగము? అందులో ఒక భాగము, నైవేద్యంలో ఒక భాగం మాత్రం జ్ఞాపకార్థంగా అర్పింపబడింది. మరి రెండో భాగం ఎక్కడ ఉంది? అహరోను కుమారులకి ఇవ్వబడింది. రెండవ భాగము అహరోను అని యాజకులకు ఇవ్వబడింది. రెండవ భాగము ఈ కొత్త నిబంధన సంఘంలో రెండవ భాగము ఆయనకి ఇవ్వబడింది. ఆ రెండవ భాగం మనమే. నిజమే, ఆ రెండవ భాగం మనమేనండి. ప్రధాన యాజకుడు రెండవ భాగం వెళ్ళిపోవాలా? ఎలాగెళ్ళాలంటే రెండో భాగం ఏ విధంగా ఉండాలా? 3వ వచనం. ఆ నైవేద్య శేషము యెహోవాకు అర్పించు హోమముల అతి పరిశుద్ధం కాదు, అతి పరిశుద్ధము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగుండాలి? యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము. ఒక భాగం వెళ్ళిపోయింది, ఒక భాగము అతి పరిశుద్ధంగా ఉండి ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. అతి పరిశుద్ధంగా మనము ఈ కొత్త నిబంధన సంఘము అర్పితం అవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అర్పితం కాగలమంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే అవ్వండి, నీకు నచ్చినట్టు ఉంటే అవ్వు. వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞల ప్రకారము మనం తొట్టిలుగా నడవగలిగితే కదా, తొట్టిలుగా మనం నడవగలిగితే అప్పుడు ఆయనకి నచ్చినట్టు, ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా సంఘంలో నువ్వు కట్టబడగలవు. లేకపోతే ఇష్టమైన నైవేద్యంగా సంఘంలో కట్టబడలేము.
ఇప్పుడు మనందరం కూడా మనకి వాక్యం ఆలకిస్తున్నాం, కానీ మనకి నచ్చినట్టు ఉండడానికి ట్రై చేస్తామండి. దేవునికి ఇష్టమైన నైవేద్యంగా ఉండడానికి ట్రై చేయట్లేదు. అర్థమైందా? ఏది తక్కువైనా కూడా మనం వెళ్ళమంట. దానికి అర్థం ఏంటి? అతి పరిశుద్ధంగా ఉంటేనే ఆయన సన్నిధిలో మనం ఎత్తపడగలము. ఏది తక్కువైనా అంటే ఏంటి? గోధుమ పిండి తక్కువైనా, నూనె తక్కువైనా, సాంబ్రాణి తక్కువైనా, అంటే సాంబ్రాణి సువాసన తక్కువైనా, అభిషేకం తక్కువైనా, నీ అభిషేకంలో ఆ వెలిగింపే శక్తి నీలో లేకపోయినా, నీ జీవితంలో క్రైస్తవ జీవితంలో వెలిగింపబడకపోయినా, ఒక శ్రేష్టమైన పిండిగా నువ్వు తయారవ్వకపోయినా, ఏది లోపమైనా ఆయనకి అర్పితము కాదు. ప్రధాన యాజకుడు ఒప్పుకోడు. ఇక్కడ బలిపీఠం కాబట్టి అహరోను కుమారులు తీసుకొని ఏంటి అక్కడ టెస్ట్ చేయరాలు, ఇది మంచిదా కాదా? ఎస్ మంచిది, ఎందుకంటే దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు చెప్పాడు కాబట్టి మంచి పిండి తీసుకోవాలి, మంచి నూనె తీసుకోవాలి, మంచి సాంబ్రాణి తీసుకోవాలి, శ్రేష్టమైన తీసుకోవాలి. కాబట్టి శ్రేష్టమైన తెస్తా. ఎందుకంటే ఒక శ్రేష్టమైన తేకపోతే విత్ ఇన్ సెకండ్స్లో నిజమండి వెంటనే శిక్ష వచ్చేది. అక్కడ విత్ ఇన్ సెకండ్స్లో చనిపోయేవారు. యాజకుడు చనిపోయేవాడు, బలి అర్పితమైన వారు కూడా తిరగలేదు. ఇక్కడ మనలా కాదు, అయ్యా క్షమించారు క్షమించబడడం కాదు. అక్కడ వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో తీర్పు వచ్చేది. ఆకాశం నుంచి నిజమే వెంటనే అగ్ని వచ్చి దహించగానే చచ్చి ఊరుకుండేవారు. యాజకుడు కూడా అతి పరిశుద్ధంగా లేకపోతే బలిపీఠం దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టం అండి. అందుకే చూసారా, మన లూథరన్ సంఘాలు అవి చూస్తే పెద్ద గౌన్లు వేసుకొని తోటలు కడతారు. తోటలు కదా, నల్ల తోటలు కడతారు. దేనికి కూడా తోటలు తెలుసా? ఆ తోటలు దేనికంటే తెలుసా? పాత నిబంధనలో తోట కట్టుకునేవారు. ఎస్, యాజకుడు లోనకి ఆ యొక్క నైవేద్యం పట్టుకుని వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళకూడదు, యాజకుడు వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా బయట ఉండాలండి. కింద 2 గంటలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి లేదు, శబ్దాలు వస్తున్నాయి, 2 గంటలు లేనట్టు వీళ్ళకి 2 గంటలు ఉంటాయంటే, అంటే దీనికి 2 గంటలు ఉంటాయి. అలా బలిపీఠం చుట్టూ తిరగాలి వీళ్ళు. సగం బలిపీఠం ఎంటర్ అయ్యి ముందుకెళ్ళేటప్పటికి ఏదైనా ఫాల్ట్ యాజకులు ఉంటే తప్పని పడి చచ్చిపోవడమే. అప్పుడు గంటలు సౌండ్ రావండి. గంటలు ఎప్పుడైతే సౌండ్ రావో వీళ్ళకి అంతా చచ్చాడు అని ఆ తాళ్ళు పట్టుకుని వీళ్ళు తాళ్ళు పట్టుకుని బయట లాగేవారు. పాత నిబంధన నిజమే. అలాగుండే తీర్పు దేవుడు ఆయన కుమారుడు భూమి మీద పంపించి ఆ తీర్పుని కొట్టివేసాడండి. ఆ తీర్పు లేదు. ఇప్పుడు వస్తుంది మనకు తీర్పు అంటారు కదా, నీకు నచ్చినట్టు ఉండొచ్చు కాదంటలేదు, కానీ వాక్యానుసారంగా ఉండకపోతే ఎప్పుడైతే తీర్పట నువ్వు చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉంటుంది తీర్పు భూమి మీదకి ఇప్పుడు రావట్లేదు. అందుకే జనాలందరూ కూడా ఏట్లే అనుకుంటున్నారు. అది అనుకోకండి, ఎందుకంటే వాక్యం చెప్తుంది పాపం చేసినామని చేయనీయుడి. ఎస్, ఎందుకు చెప్పబడింది? వాళ్ళకి ఒక తీర్పు ఉంది, ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం అక్కడ ఆయన తీర్పు తీర్చబడతాం మనందరము కూడా. అప్పుడు ఆ పట్టుకొని బయటకు లాగేవారండి. నిజమే. ఆ మందసం అంత మందసం అంటే దేవుని యొక్క బలిపీఠం, మందసం దేవుని యొక్క సింహాసనం లేక దేవునికి సన్నిధి అక్కడ ఉన్నట్టే పాత నిబంధనలోనే. కొత్త నిబంధనలు దేవుని సన్నిధి మనమే, మందసం మనమే, నైవేద్యం మనమే కదా, అన్నీ మనమై ఉండి మనం ఏం చేస్తున్నాం అని భాగం మనమే. అయినా కూడా మళ్ళీ పాపం ఎలుబడి చేస్తుంది, ఎవరిచేతి ఎలుబడి చేస్తుంది, మనం నచ్చినట్టు మనం ఉంటున్నాం. నిజమే. ఆయన సువాసన కలిగి లేము కదా, సువాసన కలిగి ఉంటున్నావా? ఉంటాం. లోకానికి సెంటు చల్లుకొని మంచి సువాసన కలిగిన బావసం కోసం మళ్ళీ ఏ సెంట్ బ్రదర్లు ఏ సెంట్ వాడారు? నేను అమెరికాని తెప్పించాను సెంటు. ఆ సెంట్లన్నీ కూడా కొట్టివేయబడతాయి. దేవుని స్తోత్రం. నువ్వు సువాసన కలిగి లేకపోతే భూమి మీద విడవబడతావు. నువ్వు ఏర్పాటు చేయబడ్డవాడవే ఆ కన్యకల్లాగా. బుద్ధి బుద్ధి లేని కన్యకల్లాగా ఏర్పాటు చేయబడ్డవారవే. వాళ్ళందరూ కూడా అన్నీ కూడా వదిలి మనం ఈ స్థితిలో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ మనలో బుద్ధిహీనత ఉంటే, మనలో ఇంకేంటి ఆ నూనె అనే స్వభావం లేక, పరిశుద్ధాత్మ శక్తి మనలో లేకపోతే, మనం వెలిగింపబడకపోతే, సువాసన కలిగి లేకపోతే కొత్త నిబంధనలోని మనం ఎత్తబడ్డంత సామాన్య విషయం కాదు. జాగ్రత్తగా ఆలకించాలి. ఎత్తబడ్డం అంటే ఆసామాన్య విషయం కాదండి. దేవుని స్తోత్రం. నిజమే. ప్రతి దినము కూడా అయ్యా నిజమే నీకు ఇష్టమైన నైవేద్యంగా మారడానికి ఇంకా ఏమి నాలో లోటు ఉంది అని దేవుణ్ణి అడిగామా? నీకు తెలిసిన నోటు. ఎందుకంటే మన మనుషులం కాబట్టి మనకు జ్ఞానం దేవుడు ఇచ్చాడండి. ఇచ్చాడు లేదా? ఎస్, ఇచ్చాడు. ఏది కరెక్ట్, ఏది రైట్, ఏది మనం ఏ మార్గంలో నడుస్తున్నామో మనకు తెలుసు తెలియదమ్మా? ఏ మార్గంలో నడుస్తామో తెలుసు. మనం మోకరించిన అయ్యా నేను ఈ మార్గంలో ఉన్నా, నన్ను క్షమించు అంటే అన్ని దేవుడు క్షమిస్తాడండి. ఏటుందిలే దేవుడు రాకడ ఎప్పుడో వస్తుంది. అసలు దేవుడు రాకడ ఉందో లేదో 20-30 సంవత్సరాలు క్రైస్తవులు అన్న మాట అండి ఇది. అంటే ఆయన రాజ్యం మనం చూసామేంటి సార్?
మనం కాదంటుంది 20-30 సంవత్సరాల క్రైస్తవ అనుభవం వాక్యం తెలిసిన వారు అంటున్న మాట వల్ల ఆ స్వభావం సువాసన కలిగే స్వభావం లేదు. ఇది కొత్త నిబంధనగా పెంతుకొస్త సంఘం మన కట్టబడి మనలో ఉందా? ఆ సువాసన మనలో ఉందా? ఆ వెలిగింపబడే లక్షణం మనలో ఉందా? ఒక శ్రేష్టమైన గోధుమ పిండిగా మార్చబడగలుగుతున్నామా? ప్రతి శోధనలో కూడా మనం అంగీకరించగలుగుతున్నామా? ఎప్పుడు మార్చబడగలవు? అంతే కదా, ఇప్పుడు మార్చబడగలవు. ఆయన మామూలుగా వెళ్ళిపోయాడు, వచ్చి ఇక నేను వచ్చాను, దేవుడు నా తండ్రి మీ దగ్గర పంపించారు కాబట్టి వచ్చాను, మీకు రక్షణ వచ్చింది కాక వెళ్ళిపోయాడు పైకి కదా. నా మాటలో రక్షణ వచ్చిందేమో కదా, ఆ మాటల్లా వచ్చాడు. నిజమైన నైవేద్యంగా నా తండ్రికి నేను మారాలి అని ఉళ్ళని చెదగొట్టుకున్నాడండి. పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళకి, యూదులకి. చెదగొట్టి మనం గోధుమ పిండి ఎలాగైతే పిసుకుతామో అలా పిండి అయిపోయాడండి. నిజమే, అలా ఉన్నాడు కాబట్టి లోకానికి వెలుగుగా ఆయన ఉన్నాడు. లోకానికి వెలుగుగా ఉన్నాడు కాబట్టి ఆ తండ్రికి సువాసనగా ఆయన ఉన్నాడు కాబట్టి కుడి పార్శ్వ మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే సంగతి మనల్ని అడుగుతున్నాడు కదా. ఆ భాగాన్ని వదిలేను. నువ్వు ప్రభుని వేసేలాగా మనం లేకపోతే, అతి పరిశుద్ధంగా లేకపోతే ఆయన రాజ్యంలోకి ఎత్తబడలేము. మనకు ఆ శ్రమ రాదు. దేవుడు అనిపించిన శ్రమ మనకి ఇవ్వడు. మనం ఏ శ్రమ రావాలో ఆయన తెలుసండి. ఎస్, ఆ శ్రమకు మనం లోబడి అంటే ఆ గోధుమ పిండిలాగా మనం తయారవుతామంట. తయారంటే నువ్వు లోకానికి వెలుగుగా, కుటుంబానికి వెలుగుగా, సంఘానికి వెలుగుగా మార్చబడగలవు. ఎప్పుడు వెలుగుగా మార్చబడగలవు? నీలో ఇంత నూనె తక్కువ అవ్వకూడదు, కొంచెం కూడా తక్కువ అవ్వకూడదండి. నిండగా ఉంటేనే నీ దివిటి వెలుగుతుంది. పొంగిపొర్లే ఆత్మ మనం కలిగి ఉంటే నీ దివిటి వెలుగుతుంది. ఎప్పుడైతే దివిటి నిత్యం కూడా వెలుగు ఉంటుందో ఆ సువాసన వచ్చేటప్పుడే తలుపులు తెరవబడతాయి. నువ్వు సువాసన లేకపోతే ఆ పరలోక రాజ్యం తలుపులు తెరవబడు, ఆయన రాడు. ఇలా సువాసన కలిగి లేరు. వెళ్ళండమ్మా, వెళ్ళి కొనేవారి దగ్గరికి వెళ్ళగానే తలుపులు తెరవబడ్డాయి. ఆయన వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. మనం ఏ సువాసన కలిగి ఉన్నాము? దేవునికి ఏ సువాసన కలిగి ఉన్నాము? ఏ నైవేద్యం మనం కలిగి ఉన్నాము? ఒకవేళ నిజమయ్యా నీకు ఇష్టమైన నైవేద్యంగా నేను ఉండలేకపోతున్నాను, నాకు నచ్చినట్టు నేను ఉన్నాను, నా భక్తి జీవితం చేస్తున్నాను అనుకుని మోకరించి ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా మనల్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మోకరించని ప్రార్థన చేద్దాం. స్తోత్రం చిన్నవాక్యం దేవుని దీవించును గాక. స్తోత్రం అయ్యా, స్తోత్రమయ్యా. ఓ రవి శిఖరబడబడ హల్లెలూయా. స్తోత్రమయ్యా.